హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కమర్షియల్, సెమీ కమర్షియల్, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లో ఖాళీ స్థలాలు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది ఇండిపెండెంట్ హౌస్ అండి, G+1. జాగ్రత్తగా వినండి. ఇది ఇండిపెండెంట్ హౌస్ G+1 ఈస్ట్ ఫేసు 33 అడుగుల రోడ్డు అండి. ఇది 113 గజాల్లో కట్టారండి. 25x40 కొలతలు 113 గజాల్లో ఈస్ట్ ఫేస్ కట్టారండి. ఇది కింద వచ్చేమో ఒక కార్ పార్కింగ్ ఇచ్చారు. మళ్ళీ 950 ప్లింత్ వస్తుందండి. ఇది కిందది చూపిస్తున్నానండి. ఇది డైనింగ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి. ఇది బయటకు వస్తున్నామండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇంకా 2 months పడుతుందండి, వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది 1,20,00,000 చెప్తున్నారు. 1,20,00,000 చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. బ్యాంక్ లోన్ వస్తుందండి. ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటారో తక్కువ ఖరీదులో, కొత్తది, కింద పైన, వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఇది తోటవారి వీధి, సింగనగర్ అండి. సెంటర్కి దగ్గరగా ఉంటుందండి. మంచి కన్స్ట్రక్షన్ అండి. బిల్డర్ మంచి అతనండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిందండి చూపించడం. ఇది గ్రానైట్స్తో చేసే గుమ్మాలు. మెయిన్ గుమ్మం టేక్ అండి. సైడ్ దోమ ఉత్తరం వైపుది గ్రానైట్ అండి. పైన చూపిస్తానండి. ఫస్ట్ ఫ్లోరు అది ప్లింత్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే కింద కార్ పార్కింగ్ వదిలేశారు, అందుకని పైన అది ఎక్కువ వస్తుంది. 1015 అండి పైన. ఇది ఉత్తరం వైపు గొందండి. వాస్తు ప్రకారం వాష్ ఏరియా కింద ఉపయోగించుకుంటారు. ఇది హాలు, పైన సీలింగ్ చేశారు. ఇది 1015 వస్తుందండి ప్లింత్. చాలా బాగుంటుందండి, విశాలంగా. ఇది డైనింగ్ అండి. డైనింగ్, ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా బాగుంటుందండి. దేవుడిది మందిరం ఇచ్చారు. అటక ఉందండి పైన. అది అటక. ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కింద పైన కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం.